ఎన్నో అబద్ధాలని నిజాలు అని నిరూపించిన నువ్వు ఈ నిజాన్ని మాత్రం నిజంగానే నిరూపించలేకపోయావు. నిజం నిప్పులాంటిది సిరి. ఏదో ఒక రోజున అది బయటపడక తప్పదు. ఎస్, యూర్ రైట్ సునంద. నిజం నిప్పులాంటిదే. నిజంతో నిప్పుతో చెలగాటమాడితే ఏం జరుగుతుందో నీకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందనుకుంటా. రాయల్ గా బతికిన నన్ను రోడ్డున పడేసింది. కమాండ్ చేసే పొజిషన్ లో ఉన్న ఈ సునందని కనపడకుండా ఇదిగో ఈ ముసుగు కట్టుకొని తిరిగే రేంజ్కి తీసుకొచ్చింది. ఆ టైంలో నీ నంబర్ ఫోన్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి సిరి లైఫ్ పిక్చరే మారిపోయి ఉండేది. అంటే నీలు మనకంటే చాలా అడ్వాన్స్ గా ఆలోచిస్తుందన్నమాట. నిన్ను తన మనిషి అని మా నీలు ఇంద్రాణిని నమ్మించిందంటే దాని వెనుక ఏదో పెద్ద ప్లానే ఉంది. నువ్వు ఆ హౌస్ లో ఉంటే సిరి ప్రెగ్నెన్సీకి సంజు సిరి యుఎస్ వెళ్ళడానికి నువ్వు అడ్డంగా ఉంటావు. అందుకే తెలివిగా నేను అక్కడి నుంచి తప్పించింది మా నీలు. నువ్వు కనపడితే కన్ఫామ్ గా మా నీలు నిన్ను చంపేస్తోంది. అందుకే సిరి నీలు కలిసి ఆ ప్లాన్ వేశారు. నన్నొక్కదాన్నే చంపదు. నా వెనక ఉన్న షాడో అదే నిన్ను నన్ను కలిపి ఇద్దరిని ఫినిష్ చేసేస్తుంది. అసలు దీనంతటికి కారణం ఆ సిరియే. నేను కిడ్నాప్ చేసినప్పుడే సిరిని చంపేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు. నిజమే, కానీ అప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను కదా. నీకోసమే సిరిని ప్రాణాలతో వదిలేశాను. కానీ ఇప్పుడు సిరి మన ప్రాణాల మీదకి తెచ్చింది. సిరిని వదిలిపెట్టకూడదు సునందా. వదిలిపెట్టను సింధు, వదిలిపెట్టను. సిరి లైఫ్ కి ఎండ్ చెప్పేదాకా వదిలిపెట్టను. మనం సేవ్ అవ్వాలి అంటే మరో సమస్యని క్రియేట్ చేయాలి. ఆ ప్రాబ్లం అంతా ఇంత కాదు, మామూలుగా ఉండకూడదు. హాలీవుడ్ లెవెల్లో హడలెత్తించాలి. ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తాను. ఏంట ప్లాన్? చెప్పను, లైవ్ లో చూపిస్తాను. కానీ దానికి నాకు కొంచెం డబ్బు కావాలి. దేనికి? అన్ని రాష్ట్రాల్లో ఉన్న కరడు కట్టిన క్రిమినల్స్ తెప్పించాలి. ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? సిరి చేస్తుందంటే నా టోటల్ ప్రాపర్టీని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఐదు కోట్లు సరిపోతుందా? సరే, దుమ్ము రేపేస్తా. క్యాష్ ఎప్పుడు కావాలి? రేపు మార్నింగ్ అరేంజ్ చేయగలవా? ఓకే, ఫిక్స్. సిరి, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నీ డెత్ ట్రాక్ మొదలైంది. ఏందే అట్ట చూస్తా ఉండావు? యాడికి పోయేస్తాండావని అడుగుతాననుకుంటుండావా? సచ్చినా అడగను. ఇది నీ కూతురు రాజ్యం. ఏం మాట్లాడితే ఏం చేస్తుందో మరి మీ ఇష్టం. నువ్వు నీ కూతురు కలిసి మా ఇంద్రమ్మని ఎన్ని దినాలు మాయ చేస్తారో చేయండి. కానీ ఒక్కటి గుర్తుంచుకో ఉమాదేవి, సాగుతుంది కదా అని తల్లి కూతుళ్ళు సంకలు గుద్దుకోకండి. సునందను పంపించినంత మాత్రాన కడుపులో బిడ్డ బాగుంటదని అనుకుంటా ఉండారేమో. సచ్చినా ఉండదు. ఏదో ఒక రోజు నిజం బయటపడక మానదు. ఆ రోజు మా ఇంద్రమ్మ కోపం ముందు నువ్వు నీ బిడ్డ దాని కడుపులో బిడ్డ నాశనం అయిపోతాడు. సరే, మీ నాయన మీద అట్ట మాట్లాడుతుండది ఏమైనాది? ఏం మాట్లాడిందమ్మా? సునందని పంపించినంత మాత్రాన
నీ కడుపులో బిడ్డ సురక్షితంగా ఉండదని అంటాండి. అది సునంద ఇంట్లోంచి వెళ్ళిపోయినాదా? అవునమ్మా, అత్తయ్య ఇంట్లో నుంచి దాన్ని తరిమేసింది. ఎట్టా? పనిచేసినావు సరే, దాని వేలుతోనే దాన్ని కన్ను పొడిచినావు. ఎప్పుడెప్పుడు దాని పేడ ఎరగడవుతుందా అని చూస్తా ఉండాను. ఇన్నాళ్ళకి జరిగినది. ఇంక నీకు మంచి రోజులు వచ్చినట్టే సరి. ఆ దేవుడు నిన్ను కరుణించినాడు. మీ వీసా రెడీ అయిపోయింది సార్, టికెట్లు కూడా రెడీ అయింది, తీసుకోండి. థ్యాంక్ యూ. నేను వీటితో పాటు ఇంకో అమ్మాయిది కూడా అప్లై చేశాను. వాటి పొజిషన్ ఏంటి? అవి కూడా తొందరలోనే ఆ అడ్రస్కి పంపిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. పిన్ని, వీసా టికెట్స్ అన్ని రెడీ అయిపోయాయి. చెప్పు నీలమ్మరి. వీసా టికెట్స్ అన్ని సిద్ధమైపోయాయి. ఇక సిరి సంజయ్లు విమానం ఎక్కి వెళ్ళిపోవటం ఒక్కటే మిగిలుండది. అందుకు నువ్వు ఒక పని చెయ్యాలి. ఏందది? నువ్వు సిరిని తీసుకొని అర్థమైందా? అక్కడికి వచ్చిన తర్వాత మిగతా విషయాలని సంజయ్ చూసుకుంటాడు. అట్నే నీలమ్మరి. పిన్ని పిన్ని, అత్తయ్యకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అత్తయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పు. సిరి పాస్పోర్ట్ అండ్ టికెట్స్ ఏ క్షణంలోనే మీ ఇంటికి కొరియర్ రావచ్చు. వాటి గురించి ముఖ్యంగా సునంద, సిరి, ఇంద్రానికి వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి తెలిస్తే మనం కష్టపడి చేసిన ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇక నేను సిరి కలవడం అనేది ఇంపాసిబుల్. లేదు సంజయ్, నువ్వు సిరి కలకాలం కలిసి ఉండాలా? మేం కలిసి ఉండాలంటే ఆ కొరియర్ కవర్ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అత్తయ్య. అట్నే సంజయ్, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేనన్నీ చూసుకుంటా. నువ్వేం భయపడమాక. ఉంటానత్తయ్య. సంజయ్, సిరి వచ్చే చోటికి మనం ముందుగానే చేరుకోవాలా? ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చా? తొందరగా నీ రాముడి దగ్గరికి చేరి నీకు రాముడికి మొక్కుకుంటావని ఎడకు తీసుకొచ్చినా. భద్రాచల శ్రీరామ కామనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ 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 రామ
ఆ దేవుడికి దండం పెట్టుకుని ప్రదక్షిణం చేసిరా పో. శ్రీరామచంద్ర, నా సంజు దగ్గరికి నన్ను నువ్వే చేర్చాలి. సిరి, సారీ సంజు. దేనికి? తప్పు చేశాను. భర్త వచ్చి పిలిచిన భార్య వెళ్ళకపోవడం తప్పే కదా. నీ తప్పేం లేదు, తప్పంతా నాదే సిరి. నీకిచ్చిన మాట తప్పి తొందరపడి నిన్ను నాతో రమ్మంట నా తప్పే. అది నీ తప్పెలా అవుతుంది సంజు? నా మీదున్న ప్రేమే నన్ను నీ దగ్గరికి రప్పించింది. ప్రేమించిన మనిషి కళ్ళ ముందు లేకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవిస్తున్న దాన్ని. నీ బాధను నేను అర్థం చేసుకోగలను సంజు. కానీ ఏం లాభం? అర్థమై కూడా నీకు అర్థంగిగా మీ ఇంటికి రాలేకపోతున్నాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా ప్రేమని కాదున్నాను. నీతో రానన్నాను. అసలు అత్త అనే అడ్డంకి నాకు లేకపోతే నీతో జీవితంతో ఉండిపోయేదాన్ని సంజు. ఇప్పుడు మాత్రం నువ్వు నాతో లేవనుకుంటున్నావు సిరి. నా గుండె కొట్టుకున్నంతకాలం నీ ప్రేమ నా మనసును తడుతూనే ఉంటుంది. నీ జ్ఞాపకాలు నన్ను పలకరిస్తూనే ఉంటాయి. నువ్వు నా పక్కన లేకపోయినా నీ రూపం మాత్రం ఎప్పుడు నా మనసులోనే ఉంటుంది. నేను చాలా దురదృష్టవంతురాలి సంజు. ప్రేమతో ప్రతిరోజు పలకరించాల్సిన నిన్ను అదే ప్రేమతో ప్రతి క్షణం బాధ పెడుతున్నాను. లేదు సిరి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకో తెలుసా? నీ ప్రేమే ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆయుష్ పోసి బతికిస్తుంది. నీ ప్రేమే లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. సంజు ప్లీజ్, ఇంకెప్పుడు చచ్చిపోతానని అనొద్దు. ఆ మాట వినలేక నేను చచ్చిపోతాను. నువ్వుంటేనే ఈ సిరి సంజు. నా కోసం నువ్వు, నీ కోసం నేను ఇలా బాధపడే కంటే మనం కలిసి ఉండాలన్నా, మీ అత్త మనసు మారాలన్నా అందుకో మార్గం ఉంది. చెప్తాను, కాదనవుగా? ఏంటి సంజు? మీ అమ్మ చెప్పే ఉంటుంది, మనం అమర్నాథ్ వెళ్ళి
ఆ మహాశివుడికి అర్చన చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. నాతో అమర్నాథ్ రాగలవా? నిన్ను అత్తారింటికి రమ్మంటలేదు సిరి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రా అంటున్నాను. మా అత్తకి తెలిస్తే ప్రాబ్లం సంజు. సిరి, మీ అత్తకు అబద్ధం చెప్పి నాతో రాలేవా? ప్లీజ్ సిరి, కాదనకు. ఒప్పుకో సిరి. సంజుతో వస్తానని చెప్పు సిరి. సిరి, నువ్వెన్నిసార్లు రానని చెప్పినా నీకోసం నేను వస్తూనే ఉన్నాను. ఈ ఒక్కసారి నువ్వు నా కోసం రాలేవా? సంజయ్ ఏమడుగుతున్నాడు సిరి? తనతో రమ్మనేగా. సంజయ్ కోసమేగా నువ్వు ఇన్ని రోజులు మీ అత్తింట్లో ఉండిపోయినా. అదే సంజయ్ కోసం నువ్వు 4 రోజులు మీ అత్తయ్యలు వదిలి రాలేవా? నేనెన్నిసార్లు అడిగినా ఇప్పుడు కాదమ్మా, సమయం వచ్చినప్పుడు తప్పకుండా సంజయ్ దగ్గరికి వెళ్తాను అన్నావు. నువ్వు అత్తారింటికి ఎప్పుడు పోతావని నేను అడగను సిరి. కానీ ఇప్పుడు మాత్రం నిన్ను సంజయ్తో ఎల్లమని అడుగుతాండాను. మీ అందరి బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నా బాధే మీకు అర్థం కావట్లేదు. పాపం అత్త అక్షయ్ని నాలో చూసుకుని బ్రతికేస్తుంది. నా మాట నమ్మి తన స్నేహితురాలు కూడా బయటికి నెట్టేసింది. నన్నంతగా ప్రేమించే అత్త ఏదో ఒక రోజు నా ప్రేమ కోసం తన పగని కూడా వదిలేస్తుంది. నాకు నమ్మకం ఉంది. సరే సిరి, నాతో మా ఇంటికి రా అని నేను ఎప్పటికీ అడగను. మీ అత్త మనసు మారి తనంతట తనే నిన్ను మా ఇంటికి పంపించిన రోజే నువ్వు రా. అప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టను, సరేనా? కానీ ఒక్కసారికి నా కోసం రాసిరి, ప్లీజ్. సరే సంజు, నీకోసం వస్తాను. నువ్వు వెళ్ళు. నేనెట్ట అడగనే, నువ్వు పోయి అడుగు. అత్తా అత్తా. ఏంది సిరి, ఏమైనాది? ఏం లేదేంద్రాణి, సిరి నీతో విషయం చెప్పడానికి భయపడతాండి. నా దగ్గర భయం దేనికి సిరి? ఏంది చెప్పు. మీ అత్తే చెప్పమంటాండది కదా, చెప్పు సిరి.
నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్. అయితే నన్ను రమ్మని మరీ మరీ చెప్పింది. అందుకని ఆ పెళ్లికి సిరి వెళ్ళాలనుకుంటాండా ఇంద్రాణి. ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఒప్పుకుంటావో లేదోనని. వెళ్తాది అంతేనా? అంతే ఇంద్రాణి. సిరి ఇంటి గడప దాటి బయటికి వెళ్ళనీకి ఇల్లేదు. వెళ్ళకపోతే తన స్నేహితురాలు బాధపడతాది ఇంద్రాణి. వెళ్తే నేను బాధపడతాను ఉమాదేవి. నువ్వు మాట్లాడవేంది సిరి? అది కదత్తా, ఇద్దరం కలిసి చదువుకున్నాం. వెళ్ళకపోతే తను ఫీల్ అవుతుంది. మాట్లాడవేందు ఉమాదేవి? నాకు తెలియకుండా సిరి మళ్ళీ ఫారెన్ పోతా ఉండదా? అబ్బే అట్లాంటిదేం లేదు. నిజం చెప్పు ఉమాదేవి, ఈ టికెట్లు మన ఇంటికి ఎందుకు వచ్చినాయి? నిన్నడిగితే నీకేం తెలుస్తుందిలే, సిరినే కనుక్కుంటాను.